ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏమిటి? దాని గురించి మాట్లాడుకుందాము. అది ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత ఏమవుతుందని దాని గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్మార్ట్ హబ్. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఛానల్‌కి 3 స్ట్రైక్స్ గాని వస్తే ఏమవుతుంది? దాన్ని ఎలా తొలగించాలి? దాన్ని ఎలా నివారించాలి? దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాపీ స్ట్రైక్ ఎందుకు వస్తుందంటే మనం ఇతరుల క్లిప్స్ ఏదైనా ఒక వీడియో క్లిప్ కానీ మ్యూజిక్ క్లిప్ కానీ లేదు ఏదైనా ఒక వీడియోని కానీ లేదు ఏదైనా షో క్లిప్ను కానీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మ్యూజిక్ కానీ ఎవరిదైనా సరే మనం వాడుకున్నప్పుడు ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో కంటెంట్ ఓనర్ అతను యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. యూట్యూబ్ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని మన వీడియోని వెరిఫై చేస్తారు. మన వీడియోని వెరిఫై చేసిన తర్వాత మన వీడియోని రిమూవ్ చేస్తారు. కావున ఎవరైనా సరే మన ఓన్ కంటెంట్ మాత్రమే ఏదైనా షోస్ కానీ బిగ్ బాస్ షోస్ కానీ లేదు ఏదైనా సీరియల్స్ క్లిప్స్ కానీ లేదు ఏదైనా మూవీ క్లిప్స్ కానీ లేదు మ్యూజిక్ కానీ ఇలా అప్లోడ్ చేయడం వలన అప్పుడు ఓనర్ ఎవరైతే ఉంటారో అతను కంప్లైంట్ చేస్తాడు. అది ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు అతను సైలెంట్గా ఉన్నా కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కంప్లైంట్ చేయొచ్చు. లేదా అతను ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కంప్లైంట్ రావచ్చు. ఇతరుల కంటెంట్ వాడితే ఎప్పుడైనా సరే మనకి ప్రమాదం కొంచెం ఉంటుంది. కాబట్టి మన ఎప్పటికీ వీడియోలో మన ఓన్ కంటెంట్ మాత్రం అప్లోడ్ చేయడం వలన మన ఛానల్కి ఎటువంటి భయం పడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ అతను ఇప్పుడు అతను కంప్లైంట్ చేసిన తర్వాత ఏమవుతుంది? కంప్లైంట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే కంప్లైంట్ చేసినప్పుడు మన వీడియోని రిమూవ్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. మనకి ఒక మెయిల్ పంపిస్తారు. వార్నింగ్ సిగ్నల్ లాంటిది అనమాట. వార్నింగ్ సిగ్నల్ లాంటిది మనకు ఒక మెయిల్ పంపించినప్పుడు మనం అప్పుడు జాగ్రత్త పడాలి. సరే ఫస్ట్ సారి మెయిల్ వస్తుంది. స్ట్రైక్ ఏమేయర్ అనమాట, మెయిల్ పంపిస్తారు. రెండోసారి కానీ మనము కాపీరైట్ స్ట్రైక్ కానీ వచ్చిందంటే మళ్ళా కానీ మనం ఇతర వీడియోస్ కానీ ఇతర క్లిప్స్ కానీ ఏదైనా సరే అప్లోడ్ చేసి మనకు కాపీరైట్ స్ట్రైక్ కానీ మనకు వచ్చిందంటే ఫస్ట్ స్ట్రైక్ కానీ వచ్చిందంటే మనకి 1 వీక్ వారికి వీడియో అప్లోడింగ్ అయిపోతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్ట్రైక్ ఏం పడదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్ట్రైక్ ఏం పడదు. కాదంటే ఒక వీడియో ఒక మెయిల్ పంపించి మనకు ఒక వార్నింగ్ ఇస్తారనమాట. రెండోసారి కానీ మనం గైడ్ లైన్స్ కానీ వైలేట్ చేసి కాబట్టి ఫస్ట్ స్ట్రైక్ వస్తుంది. ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు 1 వీక్ వరకు వీడియో అప్లోడింగ్ కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ ఎటు ఛానల్ మీద రిస్ట్రిక్షన్స్ కొనసాగుతుంది అనమాట. ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు. రెండో స్ట్రైక్ వచ్చినప్పుడు 2 వీక్స్ వరకు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ లైవ్ స్ట్రీమ్ చేయడం కానీ మన ఛానల్లో మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు అనమాట. లాగిన్ అవ్వడానికి కూడా ఉండదు. రెండోసారి వచ్చినప్పుడు. మూడోసారి కానీ వచ్చిందనుకో ఛానల్ టెర్మినేట్ అవుతుంది. ఫస్ట్ అంటే మన ఛానల్కి మనము 3-4 సార్లు వైలేట్ చేసినట్టు. ఫస్ట్ సారి కానీ స్ట్రైక్ వేయకుండా మనకు ఒక వార్నింగ్ మెయిల్ పంపిస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి మీకు, మీరు వైలేట్ చేస్తున్నారు కంటెంట్ని, ఇతరుల కంటెంట్ని ఉపయోగిస్తున్నారని మెయిల్ వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మన ఛానల్ ఒక్కసారి ఫస్ట్ మెయిల్ ఇచ్చి సిగ్నల్ ఇచ్చిన తర్వాత రెండోసారి వచ్చేసి ఫస్ట్ స్ట్రైక్ వేస్తారు మనకి. ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఫస్ట్ స్ట్రైక్ వచ్చిందంటే అప్పటి నుంచి అది యాక్టివ్గా 90 days వరకు ఉంటుంది. మనం ఆ వీడియోని డిలీట్ చేయకూడదు అనమాట. మనం ఏ వీడియో వలన మనకి స్ట్రైక్ వచ్చిందో ఆ వీడియోని డిలీట్ చేయకూడదు. మనం ఆ వీడియోని కానీ డిలీట్ చేసామనంటే మన స్ట్రైక్ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అనమాట. మానిటైజేషన్ కాదు, తర్వాత మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమే మన అప్లోడ్ చేసిన వీడియోని అలాగే ఉంచాలి. అది 90 days వరకు యాక్టివ్గా ఉంటుంది. 91 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అంటే ఈ 90 days లోపల కొత్త స్ట్రైక్ కానీ రాకపోతే మన ఛానల్కి ఇబ్బంది ఉండదు. అంటే 90 days లోపల వరుసగా 3 స్ట్రైక్స్ కానీ వచ్చిందంటే అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్ స్ట్రైక్ నుంచి 90 days లోపల కానీ వరుసగా 3 స్ట్రైక్స్ వచ్చిందంటే మన ఛానల్ డిలీట్ అవుతుంది. అట్లా లేకుండా ఫస్ట్ స్ట్రైక్ వచ్చింది జనవరిలో వచ్చింది, రెండో స్ట్రైక్ ఫిబ్రవరిలో వచ్చింది, మూడో స్ట్రైక్ వచ్చేసి ఏప్రిల్లో వచ్చింది. అంటే ఫస్ట్ స్ట్రైక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇది మార్చికి టైం అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ 10 తారీఖున కానీ మూడో స్ట్రైక్ వచ్చిందంటే ఫస్ట్ స్ట్రైక్ అనే టైం అయిపోతుంది. కాబట్టి మనకి 2 స్ట్రైక్స్ మాత్రమే యాక్టివేషన్లో ఉంటాయి.
ఫస్ట్ స్ట్రైక్ నుంచి 90 డేస్ లోపల 3 స్ట్రైక్స్ అనేది ఎనీ పాయింట్ ఆఫ్ టైం 3 స్ట్రైక్స్ ఒకే 90 డేస్‌లో యాక్టివ్‌గా ఉంటే ఛానల్ డిలీట్ అవుతుంది. అంటే ఈ తింది 90 డేస్‌లో 3 స్ట్రైక్స్ గాని, ఎనీ పాయింట్ ఆఫ్ టైం యాక్టివ్‌గా గాని, 3 స్ట్రైక్స్ గాని యాక్టివ్‌గా ఉంటే మన ఛానల్ డిలీట్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, మన అదే గాని వీడియోని గాని డిలీట్ చేశామంటే ఆ స్ట్రైక్ అనేది ఎప్పటికి డిలీట్ కాదు. ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, స్ట్రైక్ వచ్చిందని వీడియోని డిలీట్ చేయకూడదు. ఒక్క స్ట్రైక్ వచ్చిందంటే దానికి 90 డేస్ యాక్టివ్‌లో ఉంటుంది. వితిన్ 90 డేస్‌లో 3 స్ట్రైక్స్ గాని వస్తే మన ఛానల్ డిలీట్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరు వచ్చిందని భయపడి మనము మన వీడియోని డిలీట్ చేయకూడదు. చేయడం వల్ల మన ఛానల్ క్లోజ్ అవుతుంది. ఎలా క్లోజ్ అవుతుందంటే ఆ స్ట్రైక్ ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. మళ్ళా స్ట్రైక్ వచ్చిందనుకో ఫస్ట్ స్ట్రైక్ యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి మళ్ళా ఎంటెంట్ స్ట్రైక్స్ గాని వచ్చిందనుకో మన ఛానల్‌లో 3 స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మన ఛానల్ డిలీట్ అవుతుంది. ఏం చెప్పు ఒకవేళ మన ఛానల్‌కి స్ట్రైక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన ఛానల్‌కి స్ట్రైక్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అది మనది ఓన్ కంటెంట్ మనదే అని గాని నమ్మితే మనదే అంత ఎక్కడ మనం ఏం వైలేట్ చేయలేదంటే అప్పుడు అప్పీల్ వీడియో చేయొచ్చనమాట. అప్పీల్ వీడియో చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు 15 డేస్ లోపల గాని ఓన్ కంటెంట్ ఓనర్ గాని రెస్పాండ్ కాకపోతే మన స్ట్రైక్‌ని రిమూవ్ చేస్తారనమాట. లేదు 90 డేస్ లోపల ఆటోమేటిక్ ఈ స్ట్రైక్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుందనమాట. అప్పుడు మన స్ట్రైక్ మన ఛానల్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. కానీ ఫస్ట్ స్ట్రైక్ 1 వీక్ రిస్ట్రిక్షన్స్, సెకండ్ స్ట్రైక్ 2 వీక్స్ రిస్ట్రిక్షన్స్, మూడో స్ట్రైక్‌కి గాని వితిన్ 90 డేస్ లోపల వస్తే ఛానల్ టెర్మినేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి మన ఛానల్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఛానల్ గాని టెర్మినేట్ అయితే మీకు తెలుసు మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. కొత్త మెయిల్ ఐడీ, కొత్త ఫోన్ నెంబర్ ఇవన్నీ పెట్టి కొత్త ఛానల్ ఓపెన్ చేసుకోవాలనమాట. దానికి ఎంత ప్రాసెస్ తెలుసు కదా! అందుకోసం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి మన ఓన్ కంటెంట్‌ని అప్‌లోడ్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదైనా డౌట్ గాని, ఏదేమైనా ఎవరికేమన్నా డౌట్ గాని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఇందులోని కంటెంట్ లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను.